ఆంధ్ర ఆవకాయ. ఓకే, సో ఏంటి ఆంధ్ర ఆవకాయ స్పెషల్? ఆంధ్ర ఆవకాయలకి చాలా పేరునండి. ఎందుకంటే రకరకాలైన మామిడికాయలు, రకరకాలైన కారాలు, ఎన్నో రకాలైన తోటలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆంధ్రులు అనగానే ఆవకాయ. ఆవకాయ లేని ఆంధ్రుడు లేడు. ఆవకాయ జాడి పట్టుకుని అమెరికాకి వెళ్తాడు అనమాట. అంత గొప్ప ఫేమస్ అయినటువంటి ఆవకాయ అనమాట ఇది. అంటే అన్ని రకాల ఆవకాయలు చేసుకుంటారు, కానీ ఆంధ్ర ఆవకాయలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడున్న కారం, ఉప్పు, మనం పర్టికులర్ కాయలు మనం ఏంటంటే చిన్న రసాలు కానీ, గులాబీలు కానీ అలాంటి కాయలు కోసుకుంటాం. ఇది తోట నుంచి డైరెక్ట్ గా మనం కోసి తెచ్చుకున్నాం అనుకోండి, ముక్కలు గట్టిగా ఉంటాయి. అలాంటి ముక్కలు మనం కట్ చేసి పెట్టుకుంటాం. దీంట్లో ఉన్నటువంటి జీడి ఇలాగ పొర గట్టిగా ఉంటాయి. పొరలన్నీ తీసేసి కొంచెం శుభ్రంగా చేసేసి దీన్ని టెక్కలు ఏదో అంటారు, టెంక అన్నమాట ఇది. దీంట్లో ఉన్నటువంటి పొర కూడా ఇలా పల్చగా ఉంటుంది. పొర కూడా తీసుకోవాలి. దీనిలో జీడి కూడా తీసుకోవాలి. జీడిలు ఉంటాయి కదా, జీడి కూడా మనం తీసి పెట్టేసుకున్నాం. ఇలా నీట్ గా చక్కగా కట్ చేసుకుని ఫ్రెష్ గా ఏ రోజుకి ఆ రోజు మామిడికాయ ఆవకాయ పెట్టే ముందే కట్ చేస్తే చక్కగా ఫ్రెష్ గా ఉంటాయి. కాయలు తెచ్చేసి సొన తీసేసి నీళ్ళలో వేసేసుకొని కాసేపు బట్ట మీద ఆరబెట్టేసుకొని తుడిచేసాక ముక్కలు కొయ్యాలి, అంతే. ఓకే, సో ఇవి ఇంత కరెక్ట్ గా ఈ ఫినిషింగ్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ప్రతి ముక్క కూడా. ఇది కూడా ఒక ఆర్ట్. ఆ కొట్టడం వాళ్ళు కూడా ఆర్ట్ గా వాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారు. ఆ కత్తిపీటలు కూడా సెపరేట్ గా ఉంటాయి. అలా కొట్టి చక్కగా ఇలా అంటే ఏడాది పొడుగునా తినే ఆవకాయ కాబట్టి దీనికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా మంది గుంటూరు మిరపకాయలు తెచ్చుకుంటారు, వరంగల్ మిరపకాయలు తెచ్చుకుంటారు, రకరకాల కారాలు పట్టుకుంటారు. అంటే దీనికి ఎంత ఇష్టంగా చేసుకుంటారంటే దానికి ఇంకా ఎండ్ ఉండదు అనమాట, అంత బాగా చేసుకుంటారు ఆవకాయలు. అవును, ఇక దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం కౌశల్య గారు. మనం ఫస్ట్ మామిడికాయ ముక్కలు తీసుకున్నాం అండి. అదపావు కారం, అదపావు ఆవు పొడి, అదపావు ఉప్పు, మెంతులు, హింగువ, మెంతి పొడి వేసుకుంటారు, పసుపు వేసుకుంటున్నాం, నువ్వుల నూనె తీసుకున్నాం. మనం 50 కాయలకి 2 కిలోలు తీసుకుంటాం. దాన్ని డివైడ్ చేసుకుంటూ ఇక్కడ 6 కాయలకి ఇక్కడ తీసుకున్నాం. 6 కాయలకి పావు కిలోకి సగం అదప్ప అనమాట. ఉప్పు అన్ని ఈక్వల్ గా కొలతలు తీసుకున్నాం. ఉప్పు మాత్రం కొంచెం తగ్గించి వేసి 3వ రోజు కలుపుకున్నాక మళ్ళీ చూసుకున్నాక కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం, అప్పుడు బాగుంటుంది. కౌశల్య గారు, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూస్తే ఒక్క మామిడికాయలకి తప్పితే మిగతా అన్ని కూడా ఇంట్లో కనిపించేవే. రాజా ఒక గమనిక, ఇంట్లోనే అన్ని ఉంటాయి కానీ ప్రతిరోజు వేసే కారం మాత్రం వేయం. దీనికి ఒక స్పెషల్ కారం తెచ్చుకుంటాం. ఆ కారాల్లోనే అంటే రకరకాల కారాలు, గుంటూరు కారం, వరంగల్ మిరపకాయల కారం, అలాగే రకరకాల కారాలు దొరుకుతాయి. 2 గుంటూరు వరంగల్ మిక్స్ చేసిన కారం, వాళ్ళు తినే కారం బట్టి కారాన్ని పట్టించుకుంటారు. అందుకని స్పెషల్ గా కారం మాత్రం స్పెషల్ గా ఉంటుంది. మనం ఏ కారం వాడుతున్నాం ఇప్పుడు? మనం ఇక్కడ గుంటూరు వరంగల్ కలిపినటువంటి కారం, 2 తెలుగు రాష్ట్రాలను కలిపి తీసుకొచ్చిన కారం పొడి. ఓకే, సో అన్ని కావాల్సిన పదార్థాలు చూసేసాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. తయారు చేసే విధానం. ఒక ప్లేట్ బాండ్లు ఇవ్వండి. బేసన్లోని మామిడికాయ ముక్కలన్నీ వేసేస్తున్నాం అండి. ఓకే, ఇది వేసాక దీంట్లో నూనెలో పోసుకొని మనం పిండి కలుపుకుందాం. నెక్స్ట్ ఏంటి కౌశల్య? నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకున్నది ఆవు పిండి తీసుకున్నాం కదండి. ఈ ఆవు పొడి మనం ఏంటంటే పావు కిలోకి సగం అర్ధపావు ఆవు పిండి. 6 మామిడికాయలకి అర్ధపావు ఆవు పిండి. అర్ధపావు ఆవు పిండి ఇందులో వేసేస్తున్నాం. మనం ఆవకాయలు ఎప్పుడు ట్రెడిషనల్ గా చేతులతో కలుపుకొని అది ఆవకాయ కలిపాక అన్నం దానిలో కలుపుకొని తింటేనే ఒక మజా వస్తుంది, ఆ కిక్ వేరు. అలాగా కారం, ఇది కూడా అర్ధపావు కారం. ఓకే, తెలుగు రాష్ట్రాల కారం, వరంగల్ గుంటూరు కారం. మంచి పేరు పెట్టారు. ఫస్ట్ టైం వింటున్నాను ఇలాగా 2 ఊర్లు మిక్స్ అయిన కారం అని. అంటే గుంటూరు కారం ఎక్కువగా ఉంటుంది, వరంగల్ కారం కొంచెం మైల్డ్ గా ఉంటుంది. అయితే అక్కడ మిరపకాయలు కొంచెం వెడల్పుగా ఉంటాయి. అందుకే నేను అన్నాను ఈ 2 కలిపేటప్పటికి ఒక రకమైన కమ్మదనం, కారం బాగుంటుంది. అందుకని కొంచెం ఎంచుకొని కారాలు కమ్మదనమైన కారం. ఇప్పుడు ఉప్పు కూడా మనం అదపావు తీసుకున్నాం. ఇదేంటంటే రాళ్ళు ఉప్పు కొట్టించి పెట్టుకుంటాం, ఆ ఉప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం బ్రాండ్ సాల్ట్లు వస్తున్నాయి కదా, ఆ సాల్ట్ ఉంటాయి. తర్వాత కొంచెం ఎక్కువ ఉప్పు వచ్చేస్తుంది, అందుకని ఉప్పు కూడా అదే వేసేస్తున్నాను. అదపావు ఉప్పు మనం అన్ని కొలిచి పెట్టుకున్నాం కాబట్టి కొలత ప్రకారం వేసేస్తున్నాం. రాజశ్రీ కొంచెం మెంతులు వేయరా? మెంతులు వేయండి, మీరు వేయండి కొంచెం మెంతులు. నల్లి ఒక కొంచెం పసుపు. ఓకే, సో కౌశల్య గారు ఫ్రెండ్స్ తో వాళ్ళందరూ హ్యాండ్స్ మిక్స్ అయ్యేలా చేస్తున్నారు. రాధా హింగువ, రాధా గారికి హింగు ఇచ్చారు, నాకేమి ఇస్తారో నెక్స్ట్ చూద్దాం. మీకు నూనె. నూనె ఇవన్నీ కలిపిస్తాం.
రాస్ నూనె వేయండి. నూనె ఆయిల్ రాజ్ ఎంత మొత్తం వేసామంటారా? సగం వేయండి. ఆ చేత్తో నేను ఆయిల్ వేసాను కాబట్టి ఈ ఆవకాయ ఖచ్చితంగా మంచి టేస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగ మొత్తం మనం కలిపేసుకుంటున్నాం. ఇప్పుడు కలిపేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నూనెలోని ముక్కలు కొంచెం ముంచి వేస్తాము ఇలాగా. అంటే ఎందుకంటే ముక్క నూనెలో ముంచి వేస్తే గట్టిగా ఉంటుంది ఏడాది పొడవునా, అందుకని ముంచి వేస్తున్నాం ఇలాగా. సో కొన్ని ఆవకాయల్లో ఆయిల్ ఎక్కువ తేలుతూ ఉంటుంది పైన, దీనికి కూడా తేలుతుంది. మూడో రోజు వచ్చేటప్పటికి ఊట, ఈ మామిడికాయలో ఉన్నటువంటి రసం అన్ని బయటకు వచ్చేస్తాయి, ఇంకా తేలుతుంది బాగా. ఓకే, సో మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో ముంచిన తర్వాత మిక్స్ చేస్తున్నారు కౌశల్య గారు. మీరు జాగ్రత్తగా చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. సో మొత్తానికి మనం ఆయిల్లో ముంచి వేసిన మామిడికాయలతో పాటు ఇలా కలిపేస్తున్నాం. అన్ని కలిపేస్తున్నాం. అలా మొత్తానికి అన్ని సింపుల్ గా అన్ని వేసి కలిపేసాం, అంతే అయిపోయిందా? ఇలా సింపుల్ గా అనుకోకండి, దీనికి చాలా నిష్ఠా నియమంతో చేసుకుంటాం. అయితే చాలా ఇళ్లలో బూజొస్తుంటాయి ఆవకాయలు, ఎందుకంటే సరిగ్గా పెట్టక, ఉప్పు సరిగ్గా వేయక, ఎవరు పడితే వాళ్ళు తడి చెంచాలు జాడీలో సరిగ్గా పెట్టకుండా చేస్తారు. అలా కాకుండా దీన్ని పర్టికులర్ గా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆవకాయ ఏడాది 2 ఏళ్ళు కూడా బాగుంటాయి. అయితే దేశ విదేశాలకు మేము పంపిస్తుంటాము, అమెరికాలకి, అన్ని దేశాల్లోనే ఎన్ని ఇయర్స్ అయినా ఆవకాయలు పాడవు. పంపించారా? ఎప్పుడు పంపిస్తున్నాం, ఇదే పని మాకు అందరికి. నేనే కాదు, మా దగ్గర అందరు పిల్లలు అమెరికాలో ఉన్నారు. మేమంతా ప్రతి సంవత్సరం మాకు ఇదో పెద్ద పని అండి. ఇందాక మీరు అడిగారు కదా, ఇది ముక్క ఇట్లానే ఎందుకు ఇలాగా కట్ చేయాలి, ఇవన్నీనండి చాలా సైంటిఫిక్ మెథడ్ గా చేస్తారండి. ఇదివరకు వాళ్ళు తెలుసో తెలియకో చేసేవారు, కానీ దానిలో అర్థం ఏంటంటే ఈ ముక్క కనుక కరెక్ట్ గా టెంకతోని కట్ అవ్వలేదనుకోండి, మెత్తబడి మీకు ఏడాది పొడవునా నిల్వ ఉండదు, మెత్తబడిపోయి బూజు రావడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత నూనెలో వేస్తాను చూడండి, అప్పుడు ముక్క అంత అనేది బిగుస్తుంది. ఉన్నది కాసేపు నూనెలో వేసి విడడం వల్ల అది ముక్క బిగుస్తుంది. అప్పుడు అన్నిటికి మనం వెంటనే పొడుల్లో ఇలా వేస్తాం కాబట్టి అది అన్ని పొడిలిచ్చేటప్పుడు ప్రతి ముక్కకి కూడా ఈవెన్ గా పట్టుకుంటుంది. అది ఆవకాయలో ఉండే రహస్యం. ఇప్పుడు దాదాపుగా రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రాజేశ్వరి గారు జాడీ ఇస్తే జాడీకి ఎత్తిద్దాం. ఓకే, రాజశ్రీ గారి చేతుల మీదుగా ఇప్పుడే జాడిని అందించారు కౌశల్య గారికి. ఇక్కడ మనం ఏంటంటే కొంచెం నూనె కింద పోసుకొని మనం ముక్కలు వేసుకోవచ్చు. మనం ఒకవేళ లేదంటే 3వ రోజు కూడా మనం నూనె వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే ముక్కలని నూనెలో ముంచి తీసుకున్నాం కాబట్టి మన ఆవకాయకి పాడయ్యే క్వశ్చన్ ఉండదు, గట్టిగా ఉంటుంది. సో మొత్తానికి కౌశల్య గారు రెడీ చేసిన ఆంధ్ర ఆవకాయ జాడీలో రెడీగా ఉంది. మొత్తానికి కళ్ళ ముందు చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. కౌశల్య గారు దాన్ని టేస్ట్ చేసే భాగ్యం ఉన్నా. షూర్. ఇక్కడ చిన్న విషయం చెప్తాను ఏంటంటే, మనం 50 కాయలకి 2 కిలోలు తీసుకుంటున్నాం కారం, ఉప్పు, ఆవపిండి. అది అదే 25 కాయలకి కిలో తీసుకుంటున్నాం. అలా 25కి సగం ఎంత? 12 కాయలు. 12 కాయలకి ఎంత? అర కిలో. అయితే 12లో సగం 6 కాయలు. 6 కాయలకైతే మనం పావు కిలో తీసుకోవాలి. మనం అద్దపావు అని ఎందుకు చెప్పామంటే, కాయలు కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి అద్దపావు చెప్పాం. కాయలు సమపాళంగా కొంచెం పెద్దగా ఉన్నామంటే పావు కిలో తీసుకోవచ్చు. పెద్ద కాయలు అయితే గనక ఈ కొలతలన్నీ కూడా పావు పడుతుంది. సో ఖచ్చితంగా కొలతలు మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్ గా అన్ని నోట్ చేసుకోవాలి, ఎందుకంటే కొలతలు అటు ఇటు అయితే గనక అది ఆవకాయ కాస్త ఏదో కాయ అవుతుంది. ఏమంటారు కౌశల్ గారు? సో నా ముందు పెట్టారు జాడీ, నేను ఖచ్చితంగా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అందుకంటే ముందు ఆంధ్ర ఆవకాయ చూశారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆంధ్ర ఆవకాయకి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, అర్ధపావు ఉప్పు, అర్ధపావు కారం, అర్ధపావు ఆవపిండి, 1 టీ స్పూన్ మెంతిపిండి, 1 టీ స్పూన్ పసుపు, పావు కేజీ నువ్వుల నూనె, మెంతులు. తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నెలో అర్ధపావు ఆవపిండి, అర్ధపావు కారం, అర్ధపావు ఉప్పు, కొన్ని మెంతులు, స్పూన్ పసుపు, స్పూన్ మెంతిపిండి, 125 గ్రాముల నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కల్ని మిగిలిన 125 గ్రాముల నూనెలో ముంచి మిశ్రమంలో వేసి నూనె కూడా వేసి బాగా కలిపి తడిలేని జాడీలో వేసి గాలి తగలని చోట భద్రపరుచుకుంటే 3 రోజుల్లో ఆంధ్ర ఆవకాయ రెడీ.